హలో నమస్తే వెల్కమ్ టు 10 మ్యాక్స్. ఇండస్ట్రీలో సస్టైన్ అవ్వాలంటే సక్సెస్ కొట్టాల్సింది. వరుసగా ఎన్ని హిట్లు కొట్టినా ఒక్క ఫ్లాప్ పడిందా ఇక అంతే సంగతి. మరి వరుస ఫ్లాపుల్లో ఉన్న హీరోలైతే ఒక్క హిట్ పడితే లైన్ లో పడదామని వెయిట్ చేస్తున్నారు. అలా ఈ హీరోలకి హిట్ ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. ఎట్టి పరిస్థితుల్లో సక్సెస్ కొట్టాలని తెగ ట్రై చేస్తున్నారు. మరి వీళ్లకు హిట్ వస్తుందా? ఫ్లాప్ తర్వాత ఫ్లాప్, ఫ్లాప్ తర్వాత ఫ్లాప్, వరుసగా ఎన్ని సినిమాలు చేస్తున్నా ఈ ఫ్లాప్లకి మాత్రం బ్రేక్ పడటం లేదు టాలీవుడ్ లో కొంతమంది హీరోలకి. స్పెషల్లీ కమింగ్ సీజన్ లో రిలీజ్ అయ్యే హీరోలందరూ హిట్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్లే. 4 ఏళ్ల నుంచి హిట్ అన్న మాటే వినని రామ్ కూడా హిట్ కోసం ట్రై చేస్తున్నాడు. 2018లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన రామ్ ఆ తర్వాత 3 సినిమాలతో ఫ్లాప్లే అందుకున్నాడు. అయితే ఈసారి ఇండస్ట్రీలో సర్వైవ్ కావాలంటే సక్సెస్ చాలా అవసరం. అందుకే పూరితో డబుల్ స్మార్ట్ మూవీని టైం తీసుకుని మరీ తెరకెక్కిస్తున్నారు. నాగ చైతన్య కూడా పట్టుమని సాలిడ్ సక్సెస్ కొట్టలేదు. ఏదో యావరేజ్ టాక్ తో నడిపించేస్తున్నాడు. కానీ ఇప్పటి వరకు కెరియర్ లో బ్లాక్ బస్టర్ కొట్టిన సందర్భం లేదు. అదీకాక మజిలీ తర్వాత అన్ని ఫ్లాప్లే ఉండడంతో ఇప్పుడు కెరియర్ లో హిట్ కొడితేనే హీరో ఎగ్జిస్టెన్సీకి ఛాన్స్ ఉంటుంది. అందుకే ఈసారి రిస్క్ చేసి మరీ దాదాపు 100 కోట్ల ఖర్చుతో తండ్రి సినిమా చేస్తున్నారు. అయితే ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ కాబట్టి లవ్ స్టోరీ సక్సెస్ రిపీట్ అవుతుందని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు నాగ చైతన్య. హిట్ కొట్టకపోయినా క్రేజ్ తగ్గని హీరో విజయ్ దేవరకొండ. ఎంత క్రేజ్ ఉన్నా ఇండస్ట్రీలో కెరియర్ కంటిన్యూ చేయాలంటే కమర్షియల్ సక్సెస్ కూడా కావాల్సిందే. అందుకే ఈసారి ఫ్యామిలీ స్టార్ తో ఆ కోరిక తీరిపోతుందని ఆశపడ్డారు విజయ్. కానీ ఆ సినిమా కూడా ఏదో యావరేజ్ గానే టాక్ సంపాదించుకుంది. ఇప్పటికే పెద్ద హిట్ కొట్టి 4 సంవత్సరాలు కావడంతో విజయ్ అప్కమింగ్ మూవీ హిట్ అవ్వడం విజయ్ కెరియర్ కి చాలా ఇంపార్టెంట్. అందుకే ఈసారి అల్లాటప్ప సినిమాలు కాకుండా పవర్ఫుల్ స్పై యాక్షన్ మూవీని గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో చేస్తున్నారు. సీరియస్ సబ్జెక్ట్, అసలే మాత్రం అంచనాలు లేని ప్రాజెక్ట్ కావడంతో గ్యారంటీగా ఈ సినిమా హిట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు విజయ్. కామెడీ జోనర్ దగ్గర నుంచి యాక్షన్ వరకు ఎన్ని సినిమాలు చేసినా దాదాపు 7-8 ఏళ్ల నుంచి సక్సెస్ చూడలేకపోయారు గోపీచంద్. మొన్న మధ్య వచ్చిన భీమా కూడా యావరేజ్ టాకే సంపాదించుకుంది. అయితే ఇప్పుడు గోపీకి సాలిడ్ సక్సెస్ కావాలి. దానికి తగినట్టే శ్రీను వైట్లతో పవర్ఫుల్ మిలిటరీ యాక్షన్ మూవీ విశ్వం చేస్తున్నారు. ఈ సినిమాతో హిట్ కొడితే మళ్లీ ట్రాక్ లో పడొచ్చని వెయిట్ చేస్తున్నారు గోపీచంద్. 2018లో ఈ నగరానికి ఏమైందితో మంచి హిట్ అందుకున్న విశ్వక్ ఆ తర్వాత వరుసగా వచ్చిన 4-5 సినిమాలతో జస్ట్ యావరేజ్ అనిపించుకున్నాడు. మొన్న మధ్య వచ్చిన గామి వచ్చిన కొత్తలో హడావిడి చేసిన తర్వాత అది కూడా యావరేజ్ గానే మిగిలిపోయింది. అయితే అప్కమింగ్ హీరో నుంచి స్టార్ల లిస్ట్ లో యాడ్ అవ్వాలంటే బ్లాక్ బస్టర్ హిట్ చాలా ఇంపార్టెంట్. అందుకే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మీద బోలెడు ఆశలు పెట్టుకున్నారు విశ్వక్. నితిన్ కూడా భీష్మ తర్వాత ఒక్క సినిమా కూడా సక్సెస్ కొట్టలేదు. అందుకే అప్కమింగ్ మూవీ హిట్ నితిన్ కి చాలా అవసరం. ప్రస్తుతం నితిన్ రాబిన్ హుడ్, తమ్ముడు సినిమాలు చేస్తున్నారు. ఈ రెండిట్లో ఫస్ట్ ఏది రిలీజ్ అయినా అది హిట్ అయితేనే నితిన్ ట్రాక్ లో పడతారు. లేకపోతే మళ్లీ నితిన్ ఇబ్బందుల్లో పడ్డట్లే. అందుకే లేట్ అయినా సరే టైం తీసుకుని మరీ రాబిన్ హుడ్ సినిమా చేస్తున్నారు నితిన్. మరి ఈ హీరోలు ఇప్పుడైనా హిట్ కొట్టి కెరియర్ ని నిలుపుకుంటారో లేదో చూడాలి. టాలీవుడ్ ప్రస్తుతం టాప్ హీరోయిన్ ఎవరా అని వెతుక్కుంటుంది. ఒకప్పుడు అనుష్క, సమంత, తమన్నా, రకుల్, కాజల్, రాశి ఇలా బోలెడు మంది హీరోయిన్లు స్టార్ హీరోయిన్ ని నేనంటూ పోటీ పడి సినిమాలు చేస్తూ టాప్ హీరోయిన్ రేస్ లో ఉండేవాళ్లు. కానీ ఇప్పుడు తెలుగులో టాప్ హీరోయిన్ ప్రస్తుతం ఖాళీగా ఉంది. నెక్స్ట్ ఎవరొస్తారా అని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. టాలీవుడ్ లో హీరోలతో పాటు క్రేజ్, కలెక్షన్లు, స్టామినా, డిమాండ్ ఉన్న హీరోయిన్ అప్పట్లో అనుష్క. అనుష్క సెలెక్టివ్ గా సినిమాలు చేసిన అనుష్క సినిమాలంటే స్టార్ హీరోలు కూడా ఈగర్ గా వెయిట్ చేసేవాళ్లు. ఆ తర్వాత సమంత తెలుగులో స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకుంది. వరుసగా టాప్ హీరోలందరితో సినిమాలు చేసి దాదాపు 10 ఏళ్ల పాటు టాప్ హీరోయిన్ ప్లేస్ ఎంజాయ్ చేసింది. ఆ తర్వాత పూజా హెగ్డే, మహేష్, చరణ్, ప్రభాస్, అల్లు అర్జున్, ఎన్టీఆర్ ఇలా అందరి టాప్ హీరోలతో సినిమాలు చేసి 2-3 ఏళ్లు టాప్ హీరోయిన్ గా పిలిపించుకుంది. కానీ ప్రస్తుతం పోటీ పడడానికి హీరోయిన్లే లేరు, రష్మిక తప్ప. టాలీవుడ్ లో సత్తా చాటుతున్న హీరోయినే లేదంటున్నారు జనాలు. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో ట్రెండింగ్ లో ఉన్నది రష్మిక. అయితే ఈ సినిమాల్లో స్టార్ మూవీ పుష్ప 2. ఇక చేస్తున్న కుబేరా కానీ, ద గర్ల్ ఫ్రెండ్, రెయిన్బో సినిమాలు అన్నీ కమర్షియల్ హీరోయిన్ గా కాకుండా డిఫరెంట్ సబ్జెక్ట్స్ తో తెరకెక్కుతున్నవే.
అంతేకాకుండా ప్రస్తుతం రష్మిక తెలుగులో కంటే బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్, రణబీర్ కపూర్ లాంటి స్టార్లతో క్రేజీ సినిమాలు చేస్తోంది. తెలుగులో పుష్ప 2 తప్ప పెద్ద సినిమాలు లేకపోవడం, స్టార్లతో సినిమాలు చేయకపోవడంతో క్రేజ్ పెద్దగా కనిపించడం లేదు. మొన్నటి వరకు రష్మికతో పాటు మృణాల్ కూడా హడావిడి చేసింది. సీతారామం, హాయ్ నాన్న సినిమాలతో టాలీవుడ్ ని ఏలుతుంది అనుకున్న మృణాల్ ఫ్యామిలీ స్టార్ సినిమా యావరేజ్ కావడంతో తెలుగులో ఛాన్సులు దక్కించుకోలేకపోయింది. దాంతో టాప్ హీరోయిన్ అవుతుందనుకున్న మృణాల్ ప్రస్తుతానికి రేసులో వెనకబడిపోయినట్లే. పూజా హెగ్డే, రష్మిక లాంటి హీరోయిన్ల సినిమాలు కూడా కొట్టేసిన శ్రీలీల ఇంకే ఉంది టాప్ హీరోయిన్ అయిపోతుందనుకున్నారు. అయితే మహేష్ బాబు లాంటి హీరోతో గుంటూరు కారం చేసి కూడా స్టార్ హీరోయిన్ స్టేటస్ తెచ్చుకోలేకపోయింది శ్రీలీల. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ తప్ప శ్రీలీల చేతిలో ఒక్క సినిమా కూడా లేదు. దాంతో శ్రీలీల టాప్ హీరోయిన్ అయ్యే ఛాన్స్ దరిదాపుల్లో లేనట్లే. ఆల్రెడీ కాస్తో కూస్తో క్రేజ్ ఉన్న మృణాల్, శ్రీలీల, పూజా హెగ్డేతో పోటీ పడుతూ టాలీవుడ్ లోకి గట్టి పోటీ ఇవ్వడానికి రెడీ అవుతోంది జాన్వీ. టాలీవుడ్ కి వచ్చి రావడంతోనే ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోలతో ఛాన్స్ దక్కించుకుంది. ఇద్దరితోనూ ఇంట్రెస్టింగ్ మూవీస్ కావడం, మోస్ట్ అవైటింగ్ కాంబినేషన్ కావడంతో పాటు శ్రీదేవి కూతురిగా జాన్వీకి తెలుగులో కావాల్సినంత క్రేజ్ ఉంది. దాంతో జాన్వీ టాప్ హీరోయిన్స్ రేస్ లో పోటీ పడే ఛాన్స్ లేకపోలేదు అంటున్నారు ఫ్యాన్స్. షూటింగ్ కోసం అమెరికా వెళ్లిన విజయ్, బర్త్డే బాయ్స్ కి బెస్ట్ విషెస్ చెప్పిన టీమ్స్, జులైలో స్టార్ట్ అవుతున్న వెంకటేష్ సినిమా థర్డ్ సాంగ్ అప్డేట్ ఇచ్చిన కాజల్. ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూద్దాం. ప్రభాస్, నాగాస్విన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న కల్కి సీజీ వర్క్ కి ఎలక్షన్స్ బ్రేక్ వేశాయంటూ స్వప్న దత్ పెట్టిన ఫన్నీ పోస్ట్ వైరల్ అవుతోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ లో ఉన్న కల్కి జూన్ 27న రిలీజ్ అవుతోంది. షూటింగ్ కోసం అమెరికా వెళ్లారు విజయ్. తమిళ స్టార్ హీరో విజయ్, వెంకట్ ప్రభు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న గోట్ సినిమాలో డ్యూయల్ రోల్ చేస్తున్నారు విజయ్. వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో అనౌన్స్ చేసిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాని ఈ జూలై నుంచి స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తోంది టీం. సుధీర్ బాబు హీరోగా జ్ఞానసాగర్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న యాక్షన్ మూవీ హరోం హరా నుంచి సుధీర్ బాబుకి మురుగుడి మాయ సాంగ్ రిలీజ్ చేసి బర్త్డే ట్రీట్ ఇచ్చింది టీం. రాజ్ తరుణ్ కి కూడా బర్త్డే కి బెస్ట్ విషెస్ అందించాయి సినిమాలో. ప్రస్తుతం రాజ్ తరుణ్ పురుషోత్తముడు, భలే ఉన్నాడే సినిమాలు చేస్తున్నాడు. కాజల్ లీడ్ రోల్ లో తెరకెక్కుతున్న సత్యభామ థర్డ్ సింగిల్ అప్డేట్ ఇచ్చింది. ఈ ఇంట్రెస్టింగ్ సినిమా నుంచి మే 15న 3వ పాట రిలీజ్ అవుతోంది. వెన్నెల కిషోర్ లీడ్ రోల్ లో శంకర్ మార్తాండ్ డైరెక్షన్ లో హిలేరియస్ హారర్ కామెడీగా తెరకెక్కిన ఓ మై గోస్ట్ సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సో వ్యూయర్స్, చూసారు కదా, ఇది ఇవాల్టి 10 Max. మరిన్ని లేటెస్ట్ అండ్ ట్రెండీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV. బై బై.